ఇక్కడ ఈ నేను కవితను సపోర్ట్ చేస్తలేను, మల్లిగాడైతే దొంగ, అది మాత్రం చెప్పగలుగుతా. ఓకే, కవితని 1% కూడా సపోర్ట్ చేస్తలేను. వాళ్ళు యొక్క చిల్లర వాళ్ళకేందంటే వాళ్ళ ఆధిపత్య ధోరణి ఉన్నది కాబట్టి ప్రజలందరి దగ్గర పైసలన్నీ దోసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవడన్నా అడిగితే చిల్లర వారేసుడు తప్ప వీళ్ళ చేల పైసలు లేకుండా చేస్తే మనకు ఈ చిల్లరకు అమ్ముడు పోతారు, మనకి చెప్పినట్టు వింటారు అని వాళ్ళ థాట్ ప్రాసెస్ ఈ కవిత ఈ ధోరణిది. అంతేగాని ఇప్పుడు నేను ఒక వ్యక్తిని, ఒక రెడ్డి, ఒక వెలమనో, ఒక ఇంకోనో తప్పు పడతలేను, అది ఒక బ్రాహ్మణో ఇండివిజువల్ తప్పు పడతలేను. ఎందుకంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్. ఈ బ్రాహ్మణ వ్యవస్థలో మన సబ్ కాన్షియస్ లెవెల్లో మన అందరినీ ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా వీళ్ళే బానిసగా అయ్యా దొర నీ బాంచని కాలు మొక్తా అనేటోళ్ళు ఎంతమంది లేరు? నో బడీ ఈజ్ ఎక్సెప్షన్. అది తక్కువ కులమాడా అగ్రకులమాడా కాదు. ఇలా బ్రాహ్మణి కాలు మొక్కితే మనకి ఏం తప్పు అనిపిస్తలేదు. మరి అదే ఒక్క బ్రాహ్మణ్ణి వేరే కులపోనికి మొక్కమని